వైసీపీ పాలనలో అధికార దుర్వినియోగం, హింస రాజకీయాలు జరిగాయన్న ఆరోపణలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. 5 ఏళ్లలో వచ్చిన అక్రమాలు, దాడులు, తప్పుడు కేసుల ఆరోపణలపై వివరాలు సేకరించే పనిలో పడింది ప్రభుత్వం. బాధితులనే నిందితులుగా చేస్తూ తప్పుడు కేసులు పెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై నివేదికలు సిద్ధం చేస్తుంది కూటమి సర్కార్. గత 5 ఏళ్లలో నిబంధనలు అతిక్రమించి వైసీపీతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై చర్యలకు కసరత్తు చేస్తోంది. పోలీస్ శాఖ సహా అన్ని శాఖల్లో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై డేటా సేకరిస్తుంది. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడుల ఘటనలపై కూటమి సర్కార్ ఆరా తీస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఉండవల్లి నివాసంపై దాడి ఘటనలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టింది. 5 ఏళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు, ఆయా ఘటనలపై కేసులు, వాటి ప్రస్తుత స్టేటస్ పై ప్రభుత్వ పెద్దలు నివేదికలు కోరారు. ప్రైవేట్ ఆస్తులు, వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలోనూ నిజ నిర్ధారణ చేసేందుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల అక్రమాల ఆరోపణలపైన విడివిడిగా నివేదికలు సిద్ధం చేసే పనిలో పడింది ప్రస్తుత ప్రభుత్వం. అక్రమాలు రుజువైతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తుంది ఏపీ సర్కార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గత 5 సంవత్సరాలుగా జరిగిన అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి గతంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా బయటికి తీస్తుంది. ఆనాడు అధికార మదంతో అనేక మంది అక్రమాలు చేశారు, పేద ప్రజలపై ఏ విధంగా దాడులు చేశారు, వారిపై దౌర్జన్యాలు చేశారు, వారిని అరాచకాలు చేశారు, వారి ఆస్తుల్ని ధ్వంసం చేశారు, వారి ఆస్తులను ఖాళీ చేశారు. అధికార మదంతో ఆనాడు ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యాలయాలపై దాడులు చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఏ విధంగా జరిగినాయి, గత 5 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఏమిటి, పేద ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది జరిగింది, మైనింగ్లో ఏ విధంగా దోసుకున్నారు, ఇసుకలో కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి పేద ప్రజలకి దక్కాల్సిన ఆస్తులను కూడా వీరు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. కొంతమంది అయితే కొన్ని విశాఖ లాంటి చోట్ల ఏదైతే పేదలకు చెందిన స్థలాలను కూడా బలవంతంగా లాగేసుకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు సాక్షాత్తు అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిపైనే ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఎమ్మెల్యేలుగా చేసిన వారిపై కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ కూడా తిరగతోడే కార్యక్రమాన్ని అయితే ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు. అప్పుడు కేసులు ఏమి నమోదు చేశారు, ఆ సెక్షన్లో కరెక్టేనా అని తదితర అంశాలకు సంబంధించి డీజీపీ ఆధ్వర్యంలో మొత్తం కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఆనాడు సంచలనంగా జరిగింది టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని చాలా సంచలనంగా చూడవచ్చు. అక్కడ ఒకరిద్దరు వ్యక్తులపై హత్యా ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆనాడు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి. ఈనాటికి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో దాడి చేయడానికి అందరూ కూడా భారీ ఎత్తున అల్లరి మూకలైతే వచ్చాయి. కానీ ఆ సంఘటన కూడా సరైన సెక్షన్లో నమోదు చేయకుండా కేసును నీరుగార్చారు. ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వారిని తూతు మంత్రంగా ఒకరిద్దరిని వదిలేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక నంద్యాలలో సలాం అనే వ్యక్తి నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక. ఈ విధంగా పోలీసు వేధింపుల వల్ల, అంటే అధికార పార్టీ అండతో ఆనాడు పోలీసులు పేదలపై ఒక దుర్మార్గమైన దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. ఇవి తట్టుకోలేని పేదవారు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితిని టీడీపీ గుర్తు చేస్తుంది. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. ఆ కేసులన్నీ కూడా తిరగ తోడాలనే కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం ఎక్కడ ఏం జరిగింది, 5 సంవత్సరాల్లో కీలకమైన కేసులేంటి, ఆనాడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, రెవెన్యూ యంత్రాంగం పేదల ఆస్తుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది, పేదవాడి నోటికాడ ల్యాండును లాక్కున్న పరిస్థితిని కూడా కొన్ని సంఘటనలు అయితే ఉదాహరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించడం, ఆ కేసులన్నీ బయటికి తీయమని చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖ లాంటి ప్రాంతంలో దాదాపు ఒక ఫ్యాక్షన్ మూకలు కావచ్చు, ఒక రౌడీలు కావచ్చు, 40,000 ఎకరాల పేద ప్రజల ల్యాండ్ను లాగేసుకున్నారు, దౌర్జన్యంగా వారు సేకరించారని చెప్పి ఆరోపణలు టీడీపీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు. ఏదైతే ఇప్పుడిప్పుడే కేసులు కూడా పెడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం పోయింది కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అనేక కేసులు కూడా కొత్తగా నమోదవుతున్నాయి. ఏదైతే ఆ నమోదైన కేసులను బట్టి కూడా విచారణ త్వరితగతంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశిస్తుంది. అదేవిధంగా
ఏదైతే నిన్న గనులకు సంబంధించి కూడా ఒక కీలకమైన అంశం, ఒక ఫిర్యాదు అయితే నెల్లూరు నుంచి రావడం జరిగింది. దీని వెనక కూడా అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేల హస్తం కూడా ఉందని చెప్తున్నారు. వీరందరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించము, మరోసారి విచారణ చేపించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో జరిగిన కీలకమైన గనుల దోపిడీ కావచ్చు, ఇసుక దోపిడీ కావచ్చు, ఏదైతే మద్యం స్కామ్ కావచ్చు, వీటన్నిటి వెనక కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. మొత్తానికి అన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వం లాగా తెర వెనుక సెటిల్మెంట్లకు తావులేదు ఈ ప్రభుత్వంలో అని కూడా వీరు చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తం కూడా 5 ఏళ్లలో జరిగిన ఘటనలు ప్రధానంగా చూస్తున్నారు. జిల్లాల వారీగా కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని పేదలకు సంబంధించిన కేసులు, చాలా సుధాకర్ కేసు అయితే చాలా దారుణమైన కేసు అని కూడా చెప్తూ ఉన్నారు. ఓ పిచ్చివాడిగా ముద్ర వేసి ఒక దళిత డాక్టర్ని చంపేశారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా పలు సందర్భాల్లో ఒక దళిత యువకుడిని మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేశారని చెప్పి టీడీపీ ఆరోపణలు చేస్తుంది. దళితులపై శిరోమండనాలు చేశారు, దళితులపై దాడులు చేశారు, మద్యం గురించి ప్రశ్నించేందుకు ఓంప్రకాష్ అనే దళిత యువకుడిని చంపేశారని టీడీపీ ఆరోపణ చెప్తుంది. ఇవన్నీ కూడా ఎవరైతే మంత్రులు కావచ్చు, ఆనాడు మంత్రులు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి టీడీపీ నేతలైతే చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఆ కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయట పెట్టండి, ఆనాడు పోలీసులు ఏ సెక్షన్లో పెట్టారు, ఎందుకు హత్యా ప్రయత్నం కేసులు పెట్టలేదని కొన్ని అంశాల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైతే నేరం జరిగిందో ఆ నేరానికి సంబంధించిన సెక్షన్ పెట్టకుండా నేర తీవ్రతను తగ్గించే విధంగా ఆ కేసులు సెక్షన్లో నమోదు చేయడం పట్ల కూడా కొంత ప్రశ్నలు అయితే వేస్తున్నారు. ఏదైతే అధికార పార్టీతో అంటగాగిన పోలీసు అధికారులపై కూడా గట్టిగా చర్యలు తీసుకునే విధంగా ఈనాడు ప్రభుత్వం అయితే నివేదికలు సిద్ధం చేసుకుంటూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించలేదని ఇప్పటికే ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. వీలైనంత తొందరలోనే వీటిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్.